హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే యూట్యూబ్‌లో ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడ చూసినా కూడా ట్రెండ్ అవుతున్న కునాఫా చాక్లెట్ అయితే చేస్తున్నాను. ఈ కునాఫా చాక్లెట్ చేయడం కోసం ఇక్కడ నేనైతే చాక్లెట్ కాంపౌండ్‌నైతే తీసుకొని చిన్న చిన్న పీసెస్‌లా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే చాక్లెట్ ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఈ చాక్లెట్ కాంపౌండ్ మనకి మార్కెట్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటుంది. ఇంకా ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది. ఇంకా బేకరీలో కూడా దొరుకుతుంది. నేనైతే ఆన్‌లైన్‌లో అయితే పర్చేస్ చేశాను. ఈ దుబాయ్ కునాఫా చాక్లెట్ ఎందుకింత ట్రెండ్ చేస్తున్నారని ట్రై చేసేంత వరకు నాకు తెలియలేదు. టేస్ట్ అయితే అంత బావుంది. ఆన్‌లైన్‌లో తీసుకుందాం అనుకున్నాను. కానీ మనమే ఇంట్లో ఎందుకు ట్రై చేయకూడదని ఇంట్లో అయితే ట్రై చేశాను. కొంచెం ఇంగ్రీడియెంట్స్‌కైతే కాస్ట్ అయితే పడింది. కానీ కాస్ట్ పడినందుకు కూడా నాకు తిన్నాకైతే ఓకే. వర్త్ అనిపించింది. ఎందుకంటే అంత బావుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. ఇంకా డార్క్ చాక్లెట్‌నయితే ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకొనైతే ఒక బౌల్‌లో అయితే తీసుకున్నాను. డార్క్ చాక్లెట్‌ని మెల్ట్ చేయడం కోసం 2 బౌల్స్ అయితే తీసుకొని, స్టవ్ పైనయితే ఫస్ట్ ఒక బౌల్‌లో అయితే వాటర్ పెట్టేసి, మళ్ళీ పైకెళ్ళి ఒక బౌల్ అయితే పెట్టేసి, చాక్లెట్ వేసి, డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో మనం మెల్ట్ అయితే చేసుకోవాలి. చాక్లెట్ అయితే ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనం చిన్న చిన్నగా అయితే కట్ చేసుకున్నాం గదా! తొందరగా మెల్ట్ అయిపోతుంది. అదే మెల్ట్ అవుతుంది గదా అని అలానే వదిలేయకూడదు. మనం మిక్స్ చేస్తూ మెల్ట్ అయితే చేసుకోవాలి. ఇలా చేస్తేనే మనకి చాక్లెట్ అనేది పర్ఫెక్ట్‌గా మెల్ట్ అయిపోతుంది. లేదంటే మాడిపోతుంది చాక్లెట్. మనకి చాక్లెట్ ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది. మనం ఇలా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే. ఈ చాక్లెట్ కాంపౌండ్‌ని మెల్ట్ చేసైతే పక్కనైతే పెట్టుకోకూడదు. ఎందుకంటే అది మళ్ళీ గట్టిగా అయిపోతుంది. మనం ఎంత క్వాంటిటీలో అయితే తీసుకుంటామో అంత క్వాంటిటీలోనే మనం మెల్ట్ అయితే చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మెల్ట్ చేసి పెడితే మనకి వేస్ట్ అయిపోతుంది గదా! అందుకనే నేనైతే కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటూ మెల్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇంకా కొంచెం వైట్ చాక్లెట్‌ని గూడా తీసుకొని నేను మెల్ట్ అయితే చేసుకుంటాను. ఇక్కడ వైట్ కాంపౌండ్ ఉంది గదా! ఇందులో కొంచెం అయితే తీసుకుంటున్నాను నేను. ఎందుకంటే కొంచెం డెకరేట్ చేయడానికి మాత్రమే ఇది. దుబాయ్ కునాఫా చాక్లెట్ అంటే పైన కొంచెం వైట్ వైట్‌గా అయితే ఉంటుంది గదా! అది వైట్ చాక్లెటే. ఈ వైట్ కాంపౌండ్‌నయితే ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకొని మెల్ట్ చేసుకుంటే మనకి వైట్ చాక్లెట్ కాంపౌండ్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను కొంచెం అయితే తీసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకోవట్లేదు. ఇది ఓన్లీ మనం డెకరేట్ చేయడానికే. ఇంకా వైట్ చాక్లేట్ గూడా సేమ్ డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో అయితే మెల్ట్ అయితే చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేస్తే మనం తొందరగానే గట్టిగా అయిపోతుంది. మనం ఎప్పుడైతే యూజ్ చేసుకుంటామో అది మళ్ళీ ఒకసారి ఇలా డబుల్ బాయిలింగ్ అయితే చేసుకోవాలి. మనకి కునాఫా చాక్లేట్ చేయడం కోసం ఇలాంటి మౌల్డ్స్ అయితే మనకి అవైలబుల్‌గా ఉంటాయి. ఇదైతే నేను మీషోలో అయితే తీసుకున్నాను చాక్లేట్ మౌల్డ్. ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు. దుబాయ్ కునాఫా చాక్లేట్ అంటే మనం ఫస్ట్ అయితే వైట్ చాక్లేట్‌నయితే ఇలా కొంచెం కొంచెం స్ప్రెడ్ అయితే చేసుకోవాలి. కొంచెం మనకి డెకరేటివ్‌గా కనబడడం కోసమే ఇది. అలాగే ఇందులో కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. మీ దగ్గర జెల్ కలర్స్ ఉంటే అవైతే యాడ్ చేసుకోండి. నా దగ్గర జెల్ కలర్స్ అయితే అవైలబుల్‌గా లేవు. ఫుడ్ కలర్ ఉంటుంది గదా! పౌడర్ ఫుడ్ కలర్ అదైతే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మనకి కొంచెం గ్రీన్ కలర్ రావడం కోసం ఇది. జెల్ కలర్ అయితే మంచిగా కనిపించేది. కానీ ఇది ఈ లైట్‌గా కనిపిస్తుంది. ఇలా కలుపుకున్న చాక్లేట్‌ని గూడా మౌల్డ్‌లో అయితే స్ప్రెడ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక 5 మినిట్స్ అయితే సెట్ కావడానికైతే పెట్టేసాను. ఇప్పుడు దుబాయ్ కునాఫా చాక్లేట్ కోసం స్టఫింగ్ కునాఫా అయితే రెడీ చేస్తున్నాను. సేవై ఉంటుంది గదా! ఇలా సేవై సన్నగా ఉంటుంది గదా! ఇదైతే తీసుకుంటున్నాను. ఇది రంజాన్‌లో అయితే ఎక్కువగా అవైలబుల్‌గా ఉంటుంది షాప్‌లలో. ఇప్పుడంటే మనం ఆన్‌లైన్‌లో అయితే తీసుకోవాల్సిందే. ఇంకా ఈ సెవైనయితే మనం చిన్నగా ఇలా చూరలాగా అయితే ఏసుకోవాలి. మనకి చాక్లేట్‌లో క్రంచీనెస్ వచ్చేది దీని వల్లనే. ఇక్కడ నేనైతే ఒక 1 కప్ వరకి సెవై అయితే తీసుకున్నాను. ఇక్కడ మన చాక్లేట్ స్ప్రెడ్ అయితే మంచిగా సెట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చాక్లేట్ కాంపౌండ్‌నయితే మనం ఇందులో అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా మొత్తం సైడ్స్‌కి ఇలా స్ప్రెడ్ అయితే చేసుకొని, మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్‌లో. మళ్ళీ అది కొంచెం గట్టిగా అయ్యేంత వరకి. ఒక 5 మినిట్స్‌లో అయితే సెట్ అయిపోతుంది. 5 మినిట్స్‌లో మనం స్టఫ్ అయితే రెడీ చేసుకుందాం.
ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టుకొని అందులో ఒక 1 స్పూన్ వరకి నెయ్యి అయితే యాడ్ చేసుకొని, ఈ సేవయి అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ ఫ్రైడ్ సేవయే గోల్డ్ కలర్‌లో ఉన్నాయి కదా! కానీ మనం కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బావుంటుంది. ఇంకా బటర్‌లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను కొంచెం క్రంచీనెస్ రావడం కోసం మంచిగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. 3-4 మినిట్స్‌లో మంచిగా క్రంచీనెస్ అయితే వచ్చేస్తుంది. సేవయి అనేది రోస్ట్ అయ్యి. మనకి వైట్ కలర్‌లో గూడా సేవయి అయితే దొరుకుతుంది. అది రోస్ట్ కావడానికి టైం అయితే పడుతుంది. 10-15 మినిట్స్ అలా. కానీ ఇవి తొందరగానే ఫ్రై అవుతాయి. మనం సిమ్‌లో పెట్టుకొని ఇలా రోస్ట్ అయితే చేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకి పక్కనైతే పెట్టేసుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో 1/4 కప్ పిస్తా అయితే తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. చాక్లేట్ లోపల స్టఫింగ్ కూడా గ్రీన్ కలర్ కనబడడం కోసం కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది మొత్తం పౌడర్‌లా కాకుండా కొంచెం రవ్వలాగా అయితే ఇలా పౌడర్ అయితే చేసుకొని సేవయిలో అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనకి క్రంచీనెస్ అనేది ఇలానే వస్తుంది. అలాగే మనకి పిస్తా ఫ్లేవర్ మంచిగా తెలియడం కోసం రవ్వలాగా అయితే చేసుకోవాలి పౌడర్‌ని. మొత్తం పిండిలాగా అయితే చేసుకోకూడదు. అలాగే మనకి క్రంచీనెస్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మనం మిల్క్ మేడ్ వేయడంతోటే. మనకి ఎంత స్వీట్‌నెస్ కావాలో అంత మిల్క్ మేడ్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న ప్యాకెట్ ఉంటుంది గదా! మిల్క్ మేడ్ ఇదైతే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా వేసుకుంటూ స్వీట్‌నెస్ చెక్ చేసుకుంటూ మనం మిల్క్ మేడ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండంగానే మనకి పాన్ నుండి సెవై అనేది సెపరేట్ అయిపోతుంది. మిల్క్ మేడ్ యాడ్ చేసిన తర్వాత ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో గదా! మనకి స్టఫ్ అనేది. మనం ఇలా కూడా తినేయొచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మనకి తింటుంటేనే క్రంచీనెస్ అనేది తెలుస్తుంది. అలాగే మనం కలుపుతూ ఉండంగా గూడా మనకి హార్డ్ అయిపోతుంది ఈ స్టఫింగ్ అనేది. మనం ఇలానే తినేయొచ్చు. అంత బావుంటుంది ఈ స్టఫింగ్. మనకిక్కడ చాక్లేట్ మౌల్డ్ అయితే మనం డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకున్నాం గదా! ఇదైతే మంచిగా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే మనం ఈ స్టఫింగ్ అయితే మంచిగా ఫిల్ జేసుకోవాలి ఫుల్లుగా. ఇలా మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత ఈ స్టఫ్ పైనుంచి మళ్ళీ చాక్లేట్ అయితే స్ప్రెడ్ అయితే చేసుకోవాలి. ఈ స్టఫింగ్ మొత్తం కంప్లీట్‌గా కవర్ అయ్యేంత వరకి చాక్లేట్ మౌల్డ్ మొత్తం ఇలా స్ప్రెడ్ అయితే చేసుకోవాలి. మీకు మనం ఈ చాక్లేట్ స్ప్రెడ్ మనకి గట్టిగా అయిందనిపిస్తే మళ్ళీ ఒకసారి డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో చాక్లేట్‌ని మెల్ట్ చేసి ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే మనకి చాక్లేట్ అయితే మంచిగా సెట్ అయిపోతది. నేనైతే ఒక 10 మినిట్స్ వరకి అయితే పెట్టేసాను. మంచిగా సెట్ అయిపోయింది చాక్లేట్. మనకి ఈ మౌల్డ్‌లో అయితే పెట్టాం గదా! మంచిగా ఈజీగా వచ్చేసింది చాక్లేట్ అయితే. చూడ్డానికి కలర్‌ఫుల్‌గా భలేగా వచ్చింది. కానీ కొంచెం అయితే లాస్ట్‌లో బ్రేక్ అయింది. చూడ్డానికి సింపుల్‌గా ఉంది గదా రెసిపీ. టేస్ట్ గూడా సూపరుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా స్టఫింగ్ అయితే మిగిలిపోయింది గదా! మళ్ళీ చాక్లేట్ కాంపౌండ్‌నయితే మెల్ట్ చేసి నేను మళ్ళీ ఇంకో చాక్లేట్ అయితే చేస్తున్నాను. ఈ చాక్లేట్‌లో ఎలాంటి కలర్స్ అయితే యూజ్ చేయలేదు. డైరెక్ట్ చాక్లేట్‌తో అయితే చేసేసాను. చాక్లేట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మా ఇంట్లో అయితే నాకు, మా పాపకంటే చాలా ఇష్టం. ఇవి చేసిన రోజే కంప్లీట్ అయిపోయాయి. టేస్ట్ అయితే అంత బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ఇంట్లోనే దుబాయ్ కునాఫా చాక్లేట్ అయితే రెడీ చేసేయండి. ఈజీగా చేయొచ్చు. అలాగే టేస్ట్ గూడా బావుంటుంది. మా హస్బెండ్‌కి గూడా బాగా నచ్చింది. ఈ సెకండ్ చాక్లేట్ సెట్ అవ్వడం కోసం డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాను. ఇంకా ఫస్ట్ చేసిన చాక్లేట్ అయితే టేస్ట్ అయితే చూస్తున్నాను నేనిక్కడ. ఇక్కడ మా రిషాన్ అయితే చూస్తున్నాడు. మా మమ్మీ ఏదో తింటుందని. కానీ ఇది చూస్తుంటే అయితే అస్సలు బ్రేక్ చేయాలనిపించలేదు. చాలా బావుంది చూడ్డానికి కలర్‌ఫుల్‌గా. ఇంకా ఈ చాక్లేట్ అయితే సేమ్ ఫోన్ సైజ్‌లో అయితే ఉంది. ఇంకా ఫైనల్‌గా అయితే నేనైతే టేస్ట్ అయితే చేశాను. అసలు ఇంత బావుంటుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. చాలా బావుంది కునాఫా చాక్లేట్. అందుకే గావచ్చు ప్రైస్ ఎక్కువగా ఉన్నా గూడా ఎక్కువ మంది అయితే తీసుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లోనే ఇలా నా స్టైల్‌లో మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి చూడండి. నిజంగా చాలా బాగొచ్చింది. టేస్ట్ గూడా బావుంది.
ఒక చాక్లేట్ కాంపౌండ్ ఉంటే సరిపోతుంది. ఇంకా మనకి ఈజీగా అన్నీ అవైలబుల్‌గా అయితే దొరుకుతాయి. ఇంకా ఎంతో సింపుల్‌గా 2 చాక్లేట్‌లయితే చేసేసాను. మా ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.